జల వివాదాలపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. ఆధారాలతో సహా వాస్తవాలను వెల్లడించండి. మన సర్కారు వచ్చాకే వివాదాలపై చురుగ్గా స్పందిస్తున్న విషయాన్ని ప్రజలకు తెలపండి. తొమ్మిడిహెట్టి డిపిఆర్ను సిద్ధం చేయండి. ప్రధాన ప్రాజెక్టులకు భూమిని సేకరించండి. ఆ తర్వాతే సవరణ అంచనాల పంపండి. కాళేశ్వరంలో కీలక పనులు పూర్తి చేయండి. నీటిపారుదల శాఖపై సమీక్షలు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి. అయితే కాళేశ్వరం కూడా రిపేర్ చేపిద్దాం, ప్రయత్నం చేద్దాం మన వంతు. ఎక్కడ అన్నారం, సుందిల్ల ఫస్ట్ అవి చేయాలి. ఎందుకంటే అవి కూడా పోయినాయి. అన్నారం, సుందిల్ల కూడా ఆ లుంగలు పడి లోపలికి వెళ్ళి నీళ్లు పోతుంటే అప్పుడు ఎలక్షన్ల ముందల జనాలు చూడగలని బస్తాలల్లో ఇసుక పోసి పడవలల్లో పోయి ఆ ఇసుకని లేచి వచ్చిండు. వాళ్ళ కట్టడం అట్లా ఉండే. వాటిని కూడా రిపేర్ చేసి ఫస్ట్ అన్నారం, సుందిల్లని రిపేర్ చేసిన తర్వాత మేడిగడ్డ పిల్లర్ల దగ్గరికి రావాలని ఇప్పుడు ప్లాన్ చేస్తున్నది ఇప్పుడున్న ప్రభుత్వం. కానీ మేడిగడ్డ ఇప్పుడు దాదాపు మీరు ఒక ఇల్లునే తీసుకోరు, ఒక 2 అంతస్తుల ఇల్లు, 3 అంతస్తుల ఇల్లు తీసుకోరు. పిల్లర్లు కుంగిపోయినాక రిపేర్ చేయడానికి పాసిబుల్ ఉంటుందా? ఆలోచన చేయరు. మరి వీళ్ళు రిపేర్ చేస్తామని ప్రయత్నం చేస్తున్నారు, కానీ నాకు తెలిసి అది పాసిబుల్ కాదు. తీసేస్తే ఆ పిల్లర్ని మొత్తం తీసేయాల్సిందే. అక్కడికి తీసేసి మరిగా దానికి బొగ్గు నిక్షేపాలు దాని కింద ఉన్నాయని కూడా ఇంజనీర్లు చెప్తే కూడా ఆ సీనియర్ ఇంజనీర్ 70,000 పుస్తకాలు ఆయన వినలే. ఆన్నే కట్టాలి, ఆడగడితేనే మా భూములకు నీళ్ళు వస్తాయని ఆన్నే కట్టించిండు. మరి అది ఏం చేస్తారు, దాన్ని ఎటు చేస్తారు అనేది మళ్ళీ కొత్తగా ప్లాన్ చేసి ఆ పిల్లర్లు మళ్ళీ నిలబెట్టే ఆలోచన చేయాలి. కానీ సేమ్ ప్లేస్లో మాత్రం కూర్చోవడం కష్టం అని చెప్పేసి ఇంజనీర్లు చెప్పారు. మరి ఆ లెక్క ప్రకారం ఏం చేస్తారనేది చూడాలి. మళ్ళీ సిగ్గు లేకుండా కేటీఆర్ మాట్లాడతాడు, రే కాంగ్రెస్ వాళ్ళు బాంబులు పెట్టిరా. అప్పుడు మరి అధికారంలో ఉన్నప్పుడు ఏం బీక్తున్నావు? గుడిగురాల పనులు తోగినావా? వాళ్ళే బాంబులు పెట్టిరు, వీళ్ళు బాంబులు పెట్టిరంటే మీకు క్యాడర్ లేదా? అంటే మీకు ప్రజలు మిమ్మల్ని ప్రజలు నమ్ముతలేరా మిమ్మల్ని? పుట్టి అన్నీ నోరు తెరిస్తే అబద్ధాలు మీరే పెట్టి ఉంటారు దానికి, మేడిగడ్డకు కూడా. ఎందుకంటే మళ్ళీ రిపేర్ అని చెప్పేసి మళ్ళీ 30-40 వేల కోట్లు మింగుదామని మీరే పెట్టించుంటారు. అది కూడా చెప్పలేము అది. ఎందుకంటే మీకు కావాలి పైసలు, ఎంతసేపటికి తిరగాల పైసలు. ఇప్పుడు కొత్త ప్రాజెక్టు కట్టాలంటే ఎందుకు దాన్నే గులగొట్టి మళ్ళీ రిపేర్ చేసి అంచనా వ్యయం పెంచుకుంటూ పోతే అది కుంగింది అని చెప్పేసి మళ్ళీ పెంచితే మళ్ళీ పైసలు మింగొచ్చు. ఆలోచన కూడా ఉండొచ్చు మీకు. ఎవడు మిమ్మల్ని మా డేంజర్, మీరు మామూలు కూడా కాదు.